వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ కేసు దుమారం రేపుతుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను A1 నిందితుడిగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగింది. కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో FIR కాపీ, సంబంధిత డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీ డీజీకి లేఖ రాశారు. ఇక ఈ కేసులో ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కేటీఆర్ ఈ కేసు నుండి ఉపశమనం కోసం కోర్టులో ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రంలో అల్లర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్లాన్ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లంచ్ బ్రేక్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఒకవేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేస్తే ఏం జరుగుతుందో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున డబ్బు ఇప్పటికే ముట్టజెప్పింది అని కూడా సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లో భాగంగా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ఆయన పోలీసులకు సూచించారు. ఆత్మ బినామీ అయిన తేలుకుంట్ల శ్రీధర్ ఈ మేరకు కుట్రలు చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికి ₹1 కోటి డబ్బును పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.